కానీ మీ ఆనందాన్ని ఎప్పటిగా ఇవ్వదన్న శక్తి ఆ పరమేశ్వరుడికే కానీ నాకు చెల్లదు, నా వల్ల లేదు. మీకందరికీ పని చేయడానికి పుట్టిన వాడిని నేను. పని చేయించుకుంటానికి కాదు, నేను పూజించడానికి రాలేదు. ఇంత పూజనీయము ఆనాడు నన్ను బంధించి అనసూయమ్మ గారు చేసిన పూజనీయం ఇది. అంతేకాని నా జన్మకి పూజనీయముగా ఎప్పుడు పూజింపలేదు. నేను చరిత్రల మూలంగానే పని మూలంగానే వచ్చాను. నా విద్యాధిపతులకు మాత్రం వచ్చాను. ఇది 90వ సంవత్సరం. కానీ యువజన సంఘానికి అందరికీ ఈ యొక్క జ్ఞానభిక్ష ఏర్పాటు చేయమని, యాశ్రములు నేను వదులుకోవాలి, లోపల ఆంతర్యం ఏమిటో కలుగుతున్నది, ఎప్పుడూ లేదు. కానీ ఆశ్రముల గురించి కాదు నేను వచ్చింది. ఆశ్రములు మీకు, ఆశ్రమంలో ఉన్న ఆశ్రమీయులకు శాంతి కలిగితే శాంతికి సేవ ప్రేమించడానికి వచ్చాను నేను. ఇంతవరకు నువ్వు బాల్యం నుంచి కూడా అదే పనిగా ఉన్నాను నేను. నేటికి మీరందరూ ఇంత పూజనీయులుగా నన్ను అల్లల్లాడించారు. కానీ నీకు ప్రతిఫలం తగిన విశాలమైన ఆనందానికి ఆ పరమేష్టికి మీకు మధ్యవర్తిని కనుక ఆ భగవంతుని వేడి మీకు తగు ఏర్పాటు శాంతి చేయమని చెప్పి కోరుకుంటాను. నేను తప్పుగా ఉన్నాను. నేను చరిత్రని ఎప్పుడు చరిత్రలే ఒక్కొక్క చరిత్ర జీవితానికి రాస్తే చాలా చరిత్రలు భగవంతుడికి మీకు మధ్యవర్తిని. సరే, ఏ పనైతే నా ఊహలో గానంగా చేయమని చెప్పి సంభవించాడో ఆ పనే వారి నుంచి ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చా. నా వంట చూసి పాపం పరమేశ్వరి కీర్తి ఇతర కూడా ఇవ్వాలని ఉద్దేశం. కీర్తన్నా, ప్రకాశమన్నా, ఆనందమన్నా, సంతోషమన్నా, శాంతైనా పరమేశ్వర అది మానవ జీవుల్లో అది కాదని చేస్తున్నటువంటి ఫలితానికి ప్రతిఫలంగా ఆ పరమస్వరూపుడు ఇస్తా ఉంటాడు. దాని శిక్ష తరపించి దాని శక్తి ఉన్నంత వరకు మన స్వతంత్రమనే అభిప్రాయం పడుతున్నారేమో. లేదు, ఆ కీర్తిని ఎవరైతే వదులుకుంటాడో వాడికే పరలోకం యొక్క శాంతి కలుగుతుందని నా అభిప్రాయం. అది ఎప్పుడూ నడిచేవాడు కాదు. నేను ఈ యొక్క దీంట్లోకే నాకు వెళ్ళటం లేదు. ఇంతకాలం 20 సంవత్సరాలు అయితే ఇంకా ఉన్నాయి. ఆశ్రమాలు మీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. వాటికన్నిటికీ పనిచేసి నా యొక్క ప్రోత్సాహంలో, నా యొక్క తాపత్రయంలో, సంసార యోగంలో, కర్మ సన్యాస యోగంలో మంచుకొని ఇప్పటి వరకు కాలం గడిపారు. అయితే ఇదేది ఇంకా చాలా ఘనమైంది. ఇక మాట్లాడటం అంటే ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరందరూ నాయందు గురుభక్తి ఉంచి ఈ ఆశ్రములు ఎక్కడున్నాయి, ఎక్కడ యువజన సంఘానికి, చిన్నవాడికి, నా మీద భక్తి కలిగిన వాడికి బాధ్యత వహించుకుని ఈ జ్ఞానము యువజన సంఘానికి, చిన్నవాడికి అర్పించుతారేమో అని ఆఖరి కోరిక మీ ఎందు, నా ఎందు గురి కలిగిన వాడిని కోరుకుంటున్నాను నేను. నా స్వతంత్రానికి కానీ, నా వార్షికులకు కానీ, నా అభిప్రాయం కానీ ఉందని భావించుకున్న అమాయకులు ఒట్టిది. నేను ఎట్టివాడిని కాదు. అందుకు చేత ఇదే కాదు, తుంగభద్ర వాస్తవంలో ఉన్న అది ఇప్పటికి చక్కబెడతానని ఉద్దేశంలో రాత్రి పౌలు నా యొక్క ధ్యాస చేత పరమేశ్వరుని కోరి నేను రూపము శరీరం ఉన్న అదృశ్య రూపంగా అన్న వెళ్ళి వాళ్ళకి ఆ భాష వృత్తి చేసి వస్తున్నాను నేను. మీకు కూడా ఉన్న పుత్ర పౌత్రానికి నా మీద విశ్వాసం ఉంచి, గురుభక్తి ఉంచి, మీకున్నటువంటి ఊహలు వదులుకుని జ్ఞానదానము మీ పుత్ర పౌత్రాది యువకులకి తగినటువంటి హక్కును ఏర్పాటు చేసి అభ్యాసం చేయమని నా కోరిక. అది మీ అమాయకులకి నేను ఏం చేయాలో బయటపడవలసి వచ్చింది. మీ అమాయకుల్ని పోషించాలన్నా, ప్రేమించాలన్నా దైవహత్యే కానీ నా తరం కాదని. కానీ ఇంతవరకు నన్ను ప్రేమించి దైవం గారు, గురువు గారు ఏవేమో ఎన్నో రకాలుగా మీ యొక్క ప్రేమకి చిక్కడిపోయి బంధనయ్యాను.
అప్పుడు 80 సంవత్సరాల వరకు ఎవరికి తెలియకుండా నేను చరిత్రలు నడుచుకుంటా వచ్చాను. రహస్యంగా నేను పని గురించి పుట్టే పనివాడిని, ఎవరు ఏ పని చెప్తే పని చేయడానికే పుట్టే. ఇది రహస్యం. అయినా నా విద్యార్థులకి ఆ దైవ భయం ఉంటుంది. నాకు మతభేదం లేదు. నా ఉద్దేశంలో చరిత్రగా ఒక ఆశ్రమలాగా, ఆశ్రమం అంటే ఒక రాజకీయము, మతం అంటే సార్థకము. ఇవన్నీ ఏకత్వం వదులుకొని భిన్నత్వం కాకపోకుండా మీరు ఇవన్నీ అనుభవం మీద ప్రతిదీ ఇన్ని సంవత్సరాలు మీకు అందిస్తున్నాను. అమాయకులను పాడు చేయొద్దు, జాగ్రత్త. అమాయకత్వంలో దైవశక్తి ఉందో మీకు తెలీదు. అతనికే జోహార్. అందుచేత మాతృ అమాయకులకే ప్రేమంతా కూడా దానాగతం చేసి జోహార్ పొందుతుంది. మీరు అమాయకుల్ని ఏమాత్రము గాని నమ్మిన వాళ్ళని గాని ఎవరిని కూడా, నమ్మకం అంటే పరమాత్మ యొక్క విధానం, శక్తిది. మీరు ఇంత ఆర్భాటంగా నాకు ఇది కట్టిన తర్వాత కొద్ది రోజుల్లో ఇంత 2 నిరుడు సంవత్సరాలు బట్టే నాకు ఈ ప్రాముఖ్యత. నిరుడు ఈ సంవత్సరం మట్టిగే ఇన్ని సంవత్సరాలకి నాకు ఈ ఆడంబరము, ఈ చరిత్ర కావాలని కోరిక నాకు అలవాటు లేదు. నేను ఒక తెలియని మీకందరికీ కూడా విశ్వాస వారసుణ్ణి. విశ్వాసము జగత్తంతా ఉండేది. నాస్తికము అక్కర్లేదు, నాదే నాస్తికము. ఆస్తికము నాదే. నాస్తికం అంటే అంతా జీవులు సమానంగా ఉండాలని ప్రేమించి మాటతే చెబుతున్నాడు కానీ హృదయపూర్వలేదు. లేదు. నాస్తికత్వం అంటే సమానంగా ఉండాలని ప్రేమించి మాటలు. ఆస్తికత్వం అంటే సర్వ అణువుల్లో భగవంతుడున్నాడనే అభిప్రాయము. రెండూ ఒకటే, ఆచరించకపోతున్నది. ఇది ఒకటే ఉంది జగత్తులో గాని 2 కింద లేదు. నా అనుభవం మీద నమ్మకం చేత ఉన్నారు. నేను పామర భాష మీద చెబుతున్నాను. మీరు చదువుకోలేదు. చదువులున్న భాషీయులు వీళ్ళందరూ మహాపండితులందరూ వచ్చి అడుగుతున్నారు. మీకేమన్నా అనుమానం ఉంటే పండితులు గాని పామరత్వం గాని చదువు హక్కుని ఎవరైతే వదులుతాడో పరమయం. జ్ఞానం అంటే బ్రతుకుండగా